హలో అండి. వెల్కమ్ టు అనదర్ డే. వెల్కమ్ టు అనదర్ వీడియో. నేను పల్లవి. మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను ఇంటికెళ్తున్నానండి. ఆ వ్లాగ్ అనమాట. సో, ఏలూరులో చిన్న ఫంక్షన్ అయితే ఉంది. దానికోసం వెళ్తున్నాను. సో, చిన్న ఫంక్షనే కదా! బిగ్ షాపర్‌లో తీసుకెళ్ళిపోదామని ఫస్ట్ అయితే బిగ్ షాపర్‌లో పెట్టుకున్నాను. బట్ నాకు సరిపోలేదనమాట. సరే కదా అని చెప్పి ఇంకా సూట్‌కేస్ ఓపెన్ చేసి అన్నీ అయితే సర్దుకుంటున్నాను. నాకు ఫంక్షనొచ్చేసి గురువారం ఉందండి. నేను బుధవారం నైట్ బయలుదేరెళ్ళాను. యాక్చువల్‌గా ఏమైందంటే, ఫ్రైడే హాలిడే వచ్చింది. ఏదో పండగుందనమాట. దాని తర్వాత సాటర్‌డే యూజువల్‌గా శ్రీకర్‌కి హాలిడే ఉంటుంది. బట్ రెయిన్ హాలిడేస్‌ని కాంపెన్సేట్ చేస్తున్నారు. ఈసారి ఏమైందంటే, గణేష్ నిమజ్జనం వల్ల సాటర్‌డే గూడా అంటే డిక్లేర్ చేశారనమాట హాలిడే. ముందే తెలుసు. సో, అందుకని దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేసుకొని, ఆ 3 డేస్ అక్కడుండేసి సండే రిటర్న్ అయిపోయి మండే నుంచి స్కూల్‌కెళ్ళాలి అనేసి ప్లాన్ అనమాట. యాక్చువల్‌గా మా హస్బెండ్ లేరు. మా హస్బెండ్ ఏలూరెళ్లి అప్పటికే 1 వీక్ పైన అవుతుందనమాట. సో, ఆయన ఎలాగో ఏలూరులోనే ఉన్నారు కాబట్టి మేము కూడా వెళ్లి జాయిన్ అయ్యి ఫంక్షన్ చూసుకొని అక్కడ ఒక 2, 3 డేస్ ఉండి వద్దామనైతే అని అనుకున్నాము. ఇంకా క్విక్‌గా ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. నైట్‌కి టికెట్స్ చేసుకున్నాము. నేను, శ్రీకర్ ఇద్దరం వెళ్తాము. శ్రీకర్ అయితే స్కూల్‌కెళ్ళాడు. సో, తనొచ్చిన తర్వాత మళ్ళీ హడావిడి అయిపోతది అది ఇది అని అంటాడని తనొచ్చేలోపే లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకున్నాను. నాకైతే 9:50కే ఎప్పుడో ఉందనమాట బస్సు. నేను 9:15 అలాగా అయితే రెడీ అయ్యి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాను. సో, క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తూ కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను. సో, కంఫర్ట్‌గా ఉండాలని చెప్పి ఈ కాటన్ టాప్ ఇంకా ఈ జీన్స్ అయితే వేసుకున్నాననమాట. సో, నాకేదో ఒక ట్రాక్ ప్యాంట్, టీ షర్ట్ ఏసుకున్న ఫీలే ఉండింది. సరే అని ఇంకా అయితే స్టార్ట్ అయ్యాము. నేనైతే మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఎక్కాలనమాట. ట్రాఫిక్ ఉంటదేమో బాగా అని చెప్పి కొంచెం ముందే బుక్ చేసేసాను గానీ, ఆ రోజు ట్రాఫిక్ ఏం లేదు. అలా కాకుండా మనం ఆరాంగా ఎళ్తాం చూడండి, ఏం కాదులే అన్నప్పుడు అప్పుడు ట్రాఫిక్ ఉండి ఆగిపోతాము ట్రాఫిక్‌లో. ఇలా ముందే ప్లాన్ చేస్తే ముందే వెళ్ళిపోతాము. నాకలాంటి ఎక్స్‌పీరియన్స్‌లు చాలా ఉన్నాయి హైదరాబాదొచ్చాక. సో, ఇప్పుడైతే మేము న్యూగోకెళ్తున్నాము. ఇది నా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట న్యూగోకి. నేను అంతకుముందు ఎప్పుడూ ట్రావెల్ చేయలేదు. దట్ టూ ఇదొచ్చేసి స్లీపర్ అనమాట. నాకు నార్మల్ సీటర్ ఉంటదని తెలుసు కానీ, స్లీపర్ ఉంటదని తెలీదు. ఆల్మోస్ట్ మా వైపు వెళ్ళే ట్రావెల్స్ అన్నీ మేము ట్రై చేసేసాము. బట్ ఇది స్లీపర్ పెట్టారు అని మొన్న మా హస్బెండ్ అంటే ఈ ట్రిప్‌లో మా హస్బెండ్ ఎళ్ళినప్పుడు ఈ బస్‌కెళ్లారు. బావుంది స్లీపర్. మనం సీటర్ అని చెప్పి ఇగ్నోర్ చేస్తున్నాం గానీ, స్లీపర్ బావుంది అని చెప్పారు. సో, మేము కూడా ఇంకా దానికే బుక్ చేసుకున్నామనమాట. ఎలా ఉంది, ఏంటి చూద్దాం కదా అన్నట్టుగా. నిజానికి బస్సు సీటర్‌తో కంపేర్ చేస్తే చాలా కంఫర్టబుల్‌గా ఉంది. అంటే ఛార్జింగ్‌కి అక్కడ ఆపేస్తారేమో, ఇక్కడ ఆపేస్తారేమో అన్న కాన్సెప్ట్ నేనైతే చూడలేదు. ఓన్లీ విజయవాడలో నియర్ బై ఖలీల్ ఉన్న ప్లేస్‌లో అయితే ఆపారు ఛార్జింగ్ కోసం అంతే. అది కూడా ఒక 40 మినిట్స్ నుంచి 1 అవర్ లోపే ఆపారనమాట. ఎక్కువసేపు ఆపలేదు. నార్మల్‌గా ఛార్జింగ్ బస్సులంటే మనకి మధ్య మధ్యలో ఆపేస్తారేమో, బస్ ఛార్జింగ్ అవ్వాలి కదా! అలాంటివి ఉంటది. అంటే నాకు గూడా ఉండేది ఈ బస్ ఎక్కే వరకు. మరైతే ఆపలేదనమాట. మిగతా అన్ని ట్రావెల్ బస్సులు ఎలా ఉంటాయో లైక్ ఆరెంజ్ గానీ, మార్నింగ్ స్టార్ గానీ, ఏవీ కావేరి గానీ ఇప్పుడైతే అంతకుముందంటే ఏది పడితే అది ఎక్కేవాళ్ళం. రీసెంట్‌గా ఒక స్టాండర్డ్‌కి వి కావేరీకి అలవాటు పడ్డాం. వి కావేరీకి అలవాటు పడిన తర్వాత కార్ కొన్నాం. ఇప్పుడు ఇంకా కార్‌లోనే తిరుగుతున్నాం కాబట్టి బస్సులో ఎక్కే ఛాన్స్ రావట్లేదు. సో, ఇది ట్రై చేయాలని అనిపించిందనమాట. వీళ్ళు స్లీపర్ లాంచ్ చేశారు అనంటే, బస్ చాలా బావుంది. మీరు ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చనమాట. ఇంకా ఇలా నార్మల్‌గా అన్ని ట్రావెల్ బస్సులు ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి. కంఫర్టబుల్‌గా ఉంది. మేము మియాపూర్‌లో ఎక్కాము కాబట్టి ఎవరు లేరు. మేమే ఫస్ట్ అనమాట. ఇంకా లగేజ్ సూట్‌కేస్ అంతా పెట్టిచ్చేసుకొని, ఇంకా మేము కొంచెం స్నాక్స్ అవి తెచ్చుకున్నాము. అవి మా బ్యాగ్స్ అన్నీ పైకి తెచ్చేసుకొని కూర్చున్నాము. ఇంకా శ్రీకర్ రాగానే నేను చిప్స్ తింటా అనైతే స్టార్ట్ చేశాడు. చక్కగా చిప్స్ అయితే తిన్నాడు. బస్ చాలా సేపు అక్కడ ఎవరో రావాల్సి ఉన్నట్టుంది. చాలా సేపయితే ఆగింది మియాపూర్‌లో. మేము ఎక్కాక కూడా చాలా సేపు కదలలేదనమాట. తర్వాత ఎప్పటికో కదిలింది. ఇంకా మేము స్నాక్స్ అంతా తిని, కబుర్లంతా చెప్పుకొని, ఇంకా ఐప్యాడ్ అయితే తీసుకొచ్చుకున్నాము. వీడియోస్ చూస్తాడు బోర్ కొడుతుంది కదా అని చెప్పి. ఇంకా అలా చూస్తూ టైం అయితే స్పెండ్ చేశామనమాట. హ్యాపీగా అనిపించింది ఏలూరు వెళ్ళటానికి. అంటే ప్రతి నెల వెళ్తున్నాంలెండి అది వేరే విషయం. బట్ చాలా రోజుల తర్వాత బస్ ఎక్కడం, శ్రీకర్‌కి నాకు టైం దొరకడం, మంచిగా ఎంజాయ్ చేయడానికి చాలా బాగా అనిపించిందనమాట. అంటే ఈసారి ఏమి టెన్షన్స్ లేవు. అప్పుడే వెళ్ళిపోవాలి, ఇప్పుడే వెళ్ళిపోవాలి అని చెప్పి అలాగేమీ లేవు కాబట్టి ఆరాంగా అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా బస్ అయితే మూవ్ అవుతా ఉంది. ఆ రోజైతే బాలానగర్‌లో బాగా నిమజ్జనాలున్నాయంట. అప్పుడైతే చాలా స్లోగా ఎళ్తా ఉందనమాట. బట్ మేమైతే మా జర్నీని చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ బస్సు, ఆ ఫీలు చాలా మెమోరీస్ అయితే గుర్తొచ్చేసాయన్నమాట. సో, ఇంకా మేము బయటకు చూస్తూ, ఇంకా ఫోన్స్ అంతా చూస్తూ ఉండగానే అశోక వన్ అయితే వచ్చేసింది. శ్రీకర్‌కి ఇక్కడ చెప్తున్నామట, "లాస్ట్ టైమ్ మనం ఇక్కడికొచ్చాం గుర్తుందా నీకు? నీ స్కేట్స్ ఇక్కడే కొన్నాము." అది ఇది అంటే, "ఆ! అవునవును. నా స్కేట్స్ ఇక్కడే కొన్నాం" అనైతే చెప్తున్నాడు. గ్రౌండ్ ఫ్లోర్‌లో డీకాథలాన్ ఉంటది కదా! అది దాని గురించనమాట.
సో బ్యాక్ ప్యాక్స్ అన్ని ఇలా ప్లేస్ చేసేసి ఇంకా అయితే పడుకోవడానికి రెడీ అయిపోయాము. వెనకాల పిల్లర్స్ ఈ సెట్టింగ్ అంతా చాలా బాగుంది. సో మంచిగా అయితే కంఫర్టబుల్ గా అనిపించింది. సో మధ్యలో అయితే ఒక్కసారి వాష్రూమ్స్ కి వాటికి కూడా ఆపారు సిటీ అవుట్‌స్కట్స్ దాటిన తర్వాత. ఇంకా దాని తర్వాత అయితే ఎక్కడ ఆపలేదు. డైరెక్ట్ విజయవాడలో ఛార్జింగ్ పెట్టడానికి మాత్రమే ఆపారు. నాకు యాక్చువల్‌గా న్యూగో మీద మంచి ఒపీనియన్ ఉండేది కాదు. అంటే సీటర్ ఉన్నప్పుడు. నేను మాట్లాడిన పీపుల్‌తో అయితే కష్టంగా ఉంటుంది ఆ సీటర్‌లో వెళ్ళాలంటే అనైతే చెప్పిన వాళ్ళు ఎక్కువ. బట్ స్లీపర్ చాలా కంఫర్టబుల్‌గా ఉంది. అందుకే ఇన్ని సార్లు చెప్తున్నా నేను. దట్ టూ ఇది నా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి ఏదైనా కొత్త విషయం చేసినప్పుడో, చూసినప్పుడో నాకు యూట్యూబ్‌లో చెప్పడం అలవాటు. అంటే నా వ్యూ. అదే అయితే చేస్తున్నాననమాట. మీలో ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే మేము చేసే ప్రతి వీడియో మీ ఫోన్‌కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో, మేము ఈ మధ్య ట్రావెల్స్ ఎలా చేస్తున్నామంటే హైదరాబాద్ నుంచి ఏలూరు, అదేదో ఏలూరు, విజయవాడ తిరిగినట్టు లేకపోతే బాచుపల్లి, కూకట్పల్లి తిరిగినట్టు తిరిగేస్తున్నాం. జస్ట్ రీసెంట్‌గా ఒక ఫ్రెండ్‌తో మాట్లాడుతుంటే అన్నారనమాట. ఏలూరు వెళ్ళి వచ్చాము అని చెప్తుంటే చెప్తున్నారు, "మీరేంటి ఏలూరుని కూకట్పల్లి అనుకుంటున్నారా ఏంటి? బాచుపల్లి, కూకట్పల్లి ఎట్లా తిరుగుతారో మీరు అట్లా తిరుగుతున్నారు" అనేసి అన్నారనమాట. నేను ఆలోచిస్తే అవును కదా! అని అనిపించింది నాకు. బట్ తప్పదు. ఇంకా 2 మంత్స్ ఆప్షన్ లేదనమాట. సో, చూస్తూ ఉండగానే మా ఏలూరు వచ్చేసింది. చూసారా సిఆర్‌రెడ్డి. సో, టాడా! ఇంకా మా హస్బెండొచ్చి మమ్మల్ని పిక్ చేసుకున్నారు. సో, శ్రీకర్ అయితే వాళ్ళ నాన్నని బాగా మిస్ అయ్యానని చెప్పాడు. నేను ఫ్రంట్ సీట్‌లో కూర్చుంటానన్నాడు. సో, నా సీట్ కాస్త శ్రీకర్ సీట్ అయ్యి, శ్రీకర్ సీట్ కాస్త నా సీట్ అయిందనమాట. సో, హ్యాపీగా ఉంది. ఆ టైంలో ఏలూరు చూసి మేము ఎస్టిమేటెడ్ టైంకి కూడా దిగిపోయామనమాట. యూజువల్‌గా మనకి ఛార్జింగ్ బస్సులంటే లేట్ అయిపోద్ది అలా ఇలా అనుకుంటాం కదా! జస్ట్ 15 మినిట్స్ గ్యాప్ తోటే దిగిపోయాము ఎస్టిమేటెడ్ కన్నా. చల్లగా ఉంది ఏలూరు. అప్పుడు అంటే మేము దిగిన టైంకి చాలా చల్లగా ఉంది. సరే కాఫీ గాని, టీ గాని తాగుతారా అంటే రిలాక్స్‌లో టీ తాగుతామని చెప్తే ఇంక రిలాక్స్‌కి తీసుకొచ్చారనమాట. సరే దిగడం ఎందుకులే మీరు నైట్ అంతా జర్నీ చేసున్నారు కదా! నేను కార్‌లోకి తెచ్చిస్తాను టీ అని అన్నారు. సో, మనం ప్రిన్సెస్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నప్పుడు నేనసలు నో చెప్పను. మాక్సిమం ఆఫ్ టైమ్స్. సో, సరే కదా తెచ్చిస్తున్నారని మేము కార్‌లోనే కూర్చొని ఇంకా కబుర్లు చెప్పుకుంటా ఉన్నాము. శ్రీకర్ అయితే మంచి ఎక్సైటెడ్‌గా ఉన్నాడు అమ్మమ్మ ఇంటికెళ్ళాలని చెప్పి. ఎందుకంటే ఫంక్షన్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట. అంటే మా అమ్మ వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు అందరూ ఒకే దగ్గరుంటారు. మా నాన్న సైడ్ చుట్టాలంతా. సో, అక్కడ ఫంక్షను. శ్రీకర్ ఏంటంటే అక్కడ తనకి కజిన్స్ ఎక్కువనమాట. ఒక 12 మెంబర్స్, 13 మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరితో కలిసి ఆడుకోవచ్చని చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాడనమాట. వాళ్ళ నాన్న అడిగాడు, "నన్ను అమ్మమ్మ ఇంట్లో డ్రాప్ చేసేసి మీరు నానమ్మ ఇంటికెళ్ళిపోండి" అని. నేనన్నా, "నువ్వు లాస్ట్ టైమ్ కూడా నానమ్మ ఇంటికి రాలేదు కదా! నానమ్మ ఇంటికెళ్ళి కాసేపు మనం రిలాక్స్ అయ్యి, ఫ్రెష్ అయ్యి ఏదైనా కాఫీ తాగేసి, టిఫిన్ తినేసి అప్పుడెళ్దాం అమ్మమ్మ ఇంటికి" అని చెప్పాను. "లేదు లేదు నన్ను దించేయండి" అని చెప్పాడు. "లేదులే నాన్న మొన్న కూడా నువ్వు రాలేదుగా ఒకసారి నానమ్మ ఇంటికి వెళ్దాము" అనయితే చెప్పాను. సో, ఫైనల్‌గా అయితే ఒప్పుకున్నాడు. ఇంక మా హస్బెండ్ అయితే టీ కూడా తీసుకొచ్చారు. మంచి గాజు కప్పులో ఇచ్చారనమాట రిలాక్స్‌లో. నేను రిలాక్స్‌లో టిఫిన్ నాకు బా నచ్చుతుంది టేస్ట్. అందుకే రిలాక్స్‌లో తాగుదాం అన్నాను. సో, టీ సోగా ఉందిలెండి. అంత బ్రహ్మాండంగా ఏం లేదు. బట్ ఓకే. నాకు మార్నింగ్ టీ గాని, కాఫీ గాని ఇలా జర్నీ చేసినప్పుడు వెంటనే తాగకపోతే నాకేంటో అసల చాలా నీరసంగా అలాంటి ఫీల్ ఉంటదనమాట. నాకు ఫుడ్ అవసరం లేదు. టీ గాని, కాఫీ గాని ఉంటే బతికేసే బ్యాచ్. నాలాగా చాలా తక్కువ మంది ఉంటారులెండి. ఎందుకంటే అన్‌హెల్తీ హ్యాబిట్స్‌ని ఎవరు ఎంకరేజ్ చేయరు కదా! బట్ మేమంతే. అదో టైప్ అనమాట. సో, ఇంకా ఇంటికైతే వచ్చేసాము. వచ్చేసి నేను, శ్రీకర్ కొంచెం రిలాక్స్ అయ్యి, ఇంకా అందరికి కాల్స్ చేసి రీచ్ అయిపోయాము అనేసి. ఎందుకంటే మేమిద్దరమే వచ్చాం కదా ఈసారి. చాలా రోజులయిపోయింది ఇట్లా మేమిద్దరం ట్రావెల్ చేసి. రీసెంట్‌గా బెంగుళూరు చేసాము. అంటే సమ్మర్‌లో అనుకుంటా. ఆ బెంగుళూరు ట్రిప్ కూడా నాకప్పుడు అనిపిచ్చింది. ఓహ్! నేను, శ్రీకర్ ఇట్లా జర్నీస్ చేసి చాలా రోజులయిపోయిందని చెప్పి. కోల్కతాలో ఉన్నప్పుడు అయితే కంప్లీట్‌గా బ్యాక్ టు బ్యాక్ జర్నీస్ చేసేవాళ్ళం నేను, వాడు. 20 అవర్స్ ఎళ్ళడం, 20 అవర్స్ రావడం మంచి ఫన్‌గా ఉండేది. సో, ఆ రోజులన్నీ గుర్తు తెచ్చుకొని మేమైతే హ్యాపీగా ఫీల్ అయ్యామనమాట. సో, ఇంక శ్రీకర్‌కయితే 2 డేస్ హాలిడేస్ అని ఎలాగో చెప్పేసాం కాబట్టి వాడు మంచి ఎక్సైటెడ్‌గా ఉన్నాడు. తొందరగా రెడీ అయిపోయి ఆడుకోవడానికెళ్దాం అని. సో, నాకైతే చాలా బద్ధకంగా ఉంది. సరే కదా! అని చెప్పి నేను కొంతసేపు ఇల్లు క్లీన్ చేద్దామని స్టార్ట్ చేశాను కానీ నేను రియలైజ్ అయ్యాను ఇప్పుడు స్టార్ట్ చేస్తే నాకు టైం సరిపోదు ఫంక్షన్‌కెళ్ళడానికి అని. నైట్‌కొచ్చేసి నెక్స్ట్ డే క్లీన్ చేద్దామనయితే అనుకున్నాను. ఇక్కడ మా రూమ్‌కెళ్ళే దారిలో ఇక్కడ కృష్ణయ్య ఉంటారనమాట. కింద నుంచి పైకెళ్ళే దారిలో. ఈ ప్లేస్ చాలా బావుంటది నిజానికి. అప్పుడప్పుడు ఇక్కడ కూర్చుంటాను. సో, ఇక్కడ కూర్చొని అలా కృష్ణయ్యతో కూర్చొని ఒక షార్ట్ కూడా చేశాను యాక్చువల్‌గా. తర్వాత ఇంకా కాఫీ తాగుదామని అనుకున్నాను. మా హస్బెండ్ అయితే బ్లింకిట్‌లో టెట్రా ప్యాక్ ఒకటి ఆర్డర్ చేసున్నారు. సరే కాఫీ కలుపుకొని అప్పుడు తాగుదామనయితే అనుకున్నాం గానీ, బట్ అయితే ఫ్రెష్ అవ్వాలనుకున్నాం ఫస్ట్. ఫేస్ అంతా బాగా జిడ్డుగా అయిపోయింది. ఆ ఏసీకి మనం ఒక రకంగా అయిపోతాం కదా! ఇంట్లో ఏసీకి ఒక రకంగా ఉంటది. బస్‌లో గానీ, ట్రైన్‌లో గానీ ఏసీకి ఒక రకంగా ఉంటది. మీకు చెప్పాల్సిందేముంది మీ అందరికీ తెలిసిందే కదా!
సో, మీలో ఎవరైనా నాతో డైరెక్ట్‌గా మాట్లాడాలి అనుకుంటే, నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మీనైటి మహిళ అనే ఐడీ తోటి ఇన్‌స్టాగ్రామ్ ఉందండి. మీరక్కడ డీఎమ్స్ చేయొచ్చు. డీఎం చేస్తే హ్యాపీగా మనం మాట్లాడుకోవచ్చు. అలాగే మీకిక్కడ ఏదైనా కామెంట్ పెట్టడం ఇష్టం లేకపోయినా, లేకపోతే ఏదైనా చెప్పాలి అని అనుకున్నా కూడా మీరక్కడ హ్యాపీగా చెప్పొచ్చు. మనం ఫ్రెండ్స్ కూడా అవ్వచ్చు. సో, నేను ఫ్రెష్ అయ్యేలోపు మా హస్బెండ్ అయితే టిఫిన్ ఆర్డర్ చేశారు. సో, అగైన్ రిలాక్స్ నుంచనమాట. సో, గారె ఎంత లావుగా ఉందో అసలు. ఒకటి తినేలోపే ఫుల్ అయిపోయింది. ఒకటి తిన్నాను. తర్వాత ఇంకా రెడీ అవ్వడానికొచ్చాననమాట. శ్రీకర్ కూడా ఫ్రెష్ అయ్యి ఈలోపు రెడీ అవుతున్నాడు. ఇవి ఆల్రెడీ షార్ట్స్ చేసేసాను కాబట్టి, ఈ పెద్ద వీడియోలో ఇంక్లూడ్ చేయట్లేదు. జస్ట్ కొంచెమే పెడుతున్నాననమాట. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిపోయి, అక్కడ కొంతసేపు ఉండిన తర్వాత ఇంక అప్పుడు పెద్దమ్మ వాళ్ళ ఇంటికెళ్తామనమాట. ఫంక్షన్ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో. అంటే జస్ట్ ఒక ఎదురెదురు ఇళ్ళలోనే ఉంటారులెండి. ఇంకా అందుకని చెప్పి లూజ్ హెయిర్ ఏసుకోవాలని నాకు బాగా అనిపిచ్చింది ఆ డ్రెస్ మీద. ఈ డ్రెస్‌లో నేను షార్ట్స్ చేస్తే చాలామంది బావుందని కూడా చెప్పారు. నేనైతే మింత్రాలోనే తీసుకున్నాను. నా మాక్సిమం ఆఫ్ టైమ్స్ నాకు మింత్రాలోనే ఉంటాయండి. బయటకెళ్ళి నేను షాపింగ్ చేసేది చాలా తక్కువ. అంటే నా కోసం పర్టిక్యులర్‌గా బట్టలన్నీ చాలా వరకు మింత్రాలోనే ఉంటాయి. ఇంకా ఇలా అయితే రెడీ అయిపోయాననమాట. సింపుల్‌గా రెడీ అవ్వాలి అని అనుకున్నాను. అందుకని చెప్పేసి ఇంకా బ్లాక్ బీడ్స్ ఏసుకొని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అంతా పెట్టేసుకొని స్టోన్ అయితే పెట్టేసుకున్నాను స్టిక్కర్. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరిపోయామనమాట. సేమ్ అగైన్ నా సీట్ శ్రీకర్ సీట్ అయింది. శ్రీకర్ సీట్ నా సీట్ అయింది. ఎందుకంటే మిస్సింగ్ నాన్న అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరూ అక్కడ ఫన్ చేసుకుంటా ఉన్నారు. నేనైతే వెనకాల కూర్చున్నాననమాట. ఇంకా ఇంటికెళ్ళేసరికి కాఫీ తాగుదాం అనుకున్నా గానీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో టైం సరిపోలేదు. ఇంకా సరే ఇంటికెళ్ళాక మా అమ్మ నేనెళ్ళేసరికే పెడుతుంది కాఫీ. సరే ఒక స్ట్రాంగ్ కాఫీ ఇచ్చేస్తే కాఫీ అయితే తాగేసాననమాట. సో, ఫైనల్‌గా హైదరాబాద్ నుంచి శ్రీకర్, నేనే చాలా రోజుల తర్వాత ఏలూరు వెళ్ళాము. సో, హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశాము. సో, ఫంక్షన్ రిలేటెడ్ వీడియోస్ ఏమీ పెట్టట్లేదండి. అది సోషల్ మీడియాలో పెట్టే ఫంక్షన్ కాదు నిజానికి. బట్ మేమైతే ఇంటికెళ్ళాం గదా! ఇంట్లో చేసిన వీడియోస్ అయితే పెడతాను షార్ట్స్ అలాగా. వీళ్ళిద్దరూ బావ, బామర్ది అవుతారనమాట కజిన్స్. ఫుల్ ఎంజాయ్ చేశారు. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో గనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్.